ఆటో కార్మికుల ఐక్యత ఆటో కార్మికుల ఐక్యత అలా 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 ప్రపంచ కార్మిక పర్వదినం మేడే 139వ మేడే పర్వదినం అత్యంత జయప్రదంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉన్నది. అమెరికాలోని చికాగో నగరంలో 8 గంటల పనిదినం కోసం వీరోచితమైనటువంటి పోరాటం జరిగితే ఆ పోరాటంలో తుపాకీ కాల్పులకు బలైపోయి నేల కొరిగినటువంటి అమరవీరుల రక్తంలో నుంచి పైకి లేపిన ఆ ఎర్రగుడ్డే నేడు మనం ఎగరేస్తున్నటువంటి ఎర్ర జెండా. గత 130 సంవత్సరాలుగా అప్రతిహతంగా జైత్రయాత్ర కొనసాగిస్తూ కార్మికుల హక్కులే లక్ష్యంగా ప్రజా పోరాటాలే గమ్యంగా అనేక పోరాట కార్యక్రమాలకి ఎర్ర జెండా నాయకత్వం వహిస్తూ ముందుకి సాగుతూ ఉన్నది. ఇవాళ అనేక రకాలుగా పాలకులు కార్మిక వర్గం హక్కుల్ని హరిస్తూ ఉన్నారు. మేడే ఘనంగా నిర్వహించడం అంటే నరేంద్ర మోడీ దుర్మార్గంగా 44 లేబర్ చట్టాలుంటే వాటిని 4 లేబర్ కోడ్లుగా విభజించి వాళ్ళ యొక్క మొత్తం హక్కుల్ని కలరాసి కనీసం తినటానికి తిండి లేని స్థితికి తీసుకెళ్ళినటువంటి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఈ మేడే సందర్భంగా దీక్ష పూనాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడిన పెరుగుతున్నటువంటి ధరల రీత్యా 2 పూట్ల తిండి లేక ఆకలితో కేకలు వేసేటటువంటి రోజు ఈ మేడే. రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ లాంటి కార్మిక హక్కుల్ని కాలరాసేవాడు, నరేంద్ర మోడీ లాంటి మత కలహాలు సృష్టించేవాడు, నరేంద్ర మోడీ లాంటి గౌతమ్ అదానీకి, ముఖేష్ అంబానీకి దేశంలో ఉన్నటువంటి పరిశ్రమల్ని ఆర్థిక వ్యవస్థని దోచిపెట్టేటటువంటి వాడు వాళ్ళందరికి కూడా తగినటువంటి పద్ధతుల్లో గుణపాఠం నేర్పాల్సినటువంటి అవసరం అందరిపైన ఉన్నది. ఇవాళ ప్రత్యేకించి స్టేడియం దగ్గర ఉన్నటువంటి ఆటో కార్మిక సంఘం భారీ స్థాయిలో అత్యంత ఉత్తేజంగా మేడే పర్వదినాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ మేడే సందర్భంగా ఆటో రంగం నుంచి ఒకటే చెప్తా ఉన్నాం, ఇవాళ ప్రభుత్వాలు ఆటో కార్మికుడిని దోచుకోవటం తప్ప ఆటో కార్మికుడి సంక్షేమానికి ఏమాత్రం ఉపయోగపడలేదనేది జగమెరిగిన సత్యం. ఈ చలానాల రూపంలో, ఫైన్ల రూపంలో, రకరకాల రూపాల్లో దోపిడీ చేస్తూ ఉన్నారు. కనీసం ఆటో కార్మికుడికి ₹1 కనీసం సహాయం చేసేటటువంటి స్థితిలో ఈ ప్రభుత్వాలు లేవు. అందుకని రాబోయే రోజుల్లో ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు కావాలని, ఆటో కార్మికుల పిల్లల చదువులకి సహాయపడాలని, ఆటో కార్మికులకు నివేశన స్థలాలు ఇవ్వాలని, ఆటో కార్మికులకి 15,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ మేడే సందర్భంగా దీక్ష పూనుతా ఉన్నాం.